Hello, good morning, my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain you the Mijbil Otter Part 3. Part 1, Part 2 ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. అవి డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను. ఆ వీడియోస్ చూడనటువంటి వాళ్ళు పార్ట్ 1, పార్ట్ 2 చూసిన తర్వాత ఈ పార్ట్ 3 చూడగలరని చెప్పి కోరుకుంటూ ద డేస్ పాస్డ్ పీస్ఫుల్లీ ఎట్ బాస్రా. బాస్రాలో రోజులు చాలా ప్రశాంతంగా గడిచిపోయాయి. ఇప్పటి వరకు జరిగినటువంటివంతా కూడా ఎక్కడ జరిగింది? బాస్రా అనేటువంటి ప్లేస్లో ఆ రోజులు చాలా చక్కగా అట్టర్ తోటి ఆ రోజులు చాలా పీస్ఫుల్గా జరిగిపోయాయి. బట్ ఐ డ్రెడెడ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ మిచ్ టు ఇంగ్లాండ్ అండ్ టు కామ్స్ఫియర్నా. సో టైం వెంట్ బై వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ బాస్రా. బాస్రాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అలా గడిచిపోయింది. బట్ మ్యాక్స్వెల్ వాజ్ యాంగ్షియస్ అబౌట్ ద ఐడియా ఆఫ్ మూవింగ్ మిజ్బిల్ టు ఇంగ్లాండ్ అండ్ టు హిజ్ హోమ్ ఇన్ కామ్స్ఫియర్నా. సో ఇప్పుడు అతనికి దేని మీద టెన్షన్ స్టార్ట్ అయిందంటే మ్యాక్స్వెల్కి ఆ మిజ్బిల్ని బాస్రా నుంచి ఇంగ్లాండ్కి తీసుకెళ్ళాలి. ఇంగ్లాండ్ నుంచి కామ్స్ఫియర్నా తన యొక్క ప్లేస్, తను ఉన్నటువంటి ప్లేస్కి మిజ్బిల్ని తీసుకెళ్ళాలి, ఆటర్ని తీసుకెళ్ళాలి. సో ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటిది ఆయనకు ఒక రకమైనటువంటి ఆతృత స్టార్ట్ అయింది. పాస్డ్ మీన్స్ ఎలాప్స్డ్. యాంటోనియం సినానియం వచ్చి వెంట్, యాంటోనియం వచ్చి లింగర్డ్, డ్రెడెడ్, ఫియర్డ్, సినానియం వచ్చి అప్రిహెండెడ్, యాంటోనియం వెల్కమ్డ్. ప్రాస్పెక్ట్ పాసిబిలిటీ, సినానియం ఎక్స్పెక్టేషన్, యాంటోనియం అన్సర్టనిటీ. వాట్ డిడ్ మ్యాక్స్వెల్ డ్రెడ్? దేనికోసం మ్యాక్స్వెల్ భయపడుతూ ఉన్నాడు? ట్రాన్స్పోర్టింగ్ మిజ్, ఆ మిజ్బుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి, బాస్రా నుంచి ఇంగ్లాండ్కి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అనే విషయంలో భయపడుతూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్, ద బ్రిటిష్ ఎయిర్లైన్ టు లండన్ would not fly animals, so I booked a flight to Paris on another airline and from there to London. So the British Airlines did not allow animals to be transported. బ్రిటిష్ ఎయిర్లైన్స్ అనేటువంటిది ఆ ఎయిర్లైన్స్ యానిమల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయదన్నమాట. సో అందువల్ల మ్యాక్స్వెల్ అరేంజ్డ్ ఏ ఫ్లైట్ టు ప్యారిస్. మ్యాక్స్వెల్ మరొక ఫ్లైట్ని అరేంజ్ చేసుకున్నాడు. తను ప్యారిస్కి వెళ్ళి ఆ ప్యారిస్ నుంచి మళ్ళీ లండన్కి వెళ్ళేదానికి మరొక ఫ్లైట్ని ఆయన వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. విత్ ఏ డిఫరెంట్ ఎయిర్లైన్ అండ్ ప్లాన్ టు కంటిన్యూ టు లండన్ ఫ్రమ్ దేర్. సో మ్యాక్స్వెల్ డైరెక్ట్గా బ్రిటిష్ ఎయిర్లైన్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి మ్యాక్స్వెల్ ప్యారిస్కి వెళ్ళి ఆ ప్యారిస్ నుంచి మళ్ళీ లండన్కి మరొక ఎయిర్లైన్లో వెళ్ళేదానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో బుక్ అంటే రిజర్వ్డ్, ఫ్లై అంటే ట్రాన్స్పోర్ట్ బై. విచ్ సిటీ డిడ్ మ్యాక్స్వెల్ బుక్ ఏ ఫ్లైట్? మ్యాక్స్వెల్ డైరెక్ట్ ఇంగ్లాండ్కి వెళ్ళదు కాబట్టి ఏ సిటీకి బుక్ చేసుకున్నాడు? ప్యారిస్కి బుక్ చేసుకున్నాడు. ద ఎయిర్లైన్ ఇన్సిస్టెడ్ దట్ మిజ్ షుడ్ బి ప్యాక్డ్ ఇన్ టు ఏ బాక్స్ నాట్ మోర్ దాన్ 18 inches స్క్వేర్ టు బి క్యారీడ్ ఆన్ ద ఫ్లోర్ ఎట్ మై ఫీట్. సో ద ఎయిర్లైన్ రిక్వైర్డ్ దట్ మిజ్బిల్ బి ప్లేస్డ్ ఇన్ ఏ బాక్స్. సో ఎయిర్లైన్ కూడా ఒక బాక్స్లో దాన్ని ప్యాక్ చేసుకొని తీసుకురావాలి. డైరెక్ట్గా యానిమల్ని మనం ఎయిర్లైన్ ఈ ఫ్లైట్లో మేమైతే యాక్సెప్ట్ చేయము కాబట్టి ఒక బాక్స్లో దాన్ని ప్యాక్ చేసుకొని తీసుకురమ్మని చెప్పి ఎయిర్లైన్ కూడా చెప్పడం జరిగింది. ప్యారిస్కి వెళ్ళేటువంటి ఎయిర్లైన్ కూడా అలానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 18 inches ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ దట్ ఇట్ కుడ్ బి కెప్ట్ ఆన్ ద ఫ్లోర్ నియర్ మ్యాక్స్వెల్స్ ఫీట్ డ్యూరింగ్ ద ఫ్లైట్. అది కూడా ఏంటంటే 18 inch ఫీట్ ఉన్నటువంటి డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక బాక్స్లో దాన్ని పెట్టాలి. అలా పెట్టుకొని ఇట్ కుడ్ బి కెప్ట్ ఆన్ ద ఫ్లోర్ నియర్ మ్యాక్స్వెల్స్ ఫీట్. మ్యాక్స్వెల్స్ యొక్క ఫీట్ పాదాల దగ్గర మాత్రమే ఫ్లైట్లో తన దగ్గరగా పెట్టుకోవాలి. తన ఫీట్ దగ్గర మాత్రమే పెట్టుకునేదానికి, ఆ బాక్స్ని పెట్టుకునేదానికి ఆ ఎయిర్లైన్స్ అవకాశం ఇచ్చారన్నమాట. సో హౌ బిగ్ వాజ్ ద బాక్స్ ఫర్ మిజ్ యొక్క బాక్స్ ఎంత ఉండాలని చెప్పారు? 18 inch మాత్రమే ఉండాలి. 18 inchesలో ఉన్నటువంటి ఆ బాక్స్లో మాత్రమే ఈ ఆటర్ని దాంట్లో పెట్టి
ఆ ఎయిర్‌లైన్స్‌లో ఎక్కించాలి. ఆ బాక్స్ కూడా ఎక్కడ పెట్టుకోవాలనుకుని చెప్పారు? మ్యాక్స్‌వెల్ యొక్క ఫీట్ దగ్గర మాత్రమే, తన దగ్గరలో పాదాల దగ్గర మాత్రమే ఆ బాక్స్‌ని పెట్టుకొని ఆ ఫ్లైట్‌లో ప్రయాణం చేసేదానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఐ హ్యాడ్ ఏ బాక్స్ మేడ్ అండ్ అన్ అవర్ బిఫోర్ వి స్టార్టెడ్. ఐ హ్యాడ్ ఏ బాక్స్ మేడ్. ఒక బాక్స్‌ని తయారు చేశాను. ఒక గంట ముందు మేము ప్రయాణం స్టార్ట్ చేసామనమాట. ఐ పుట్ మీస్ ఇన్ టు ద బాక్స్ సో దట్ హీ వుడ్ బికమ్ అక్యుస్టమ్డ్ టు ఈచ్ అండ్ లెఫ్ట్ ఫర్ ఏ హరీడ్ మీల్. సో మ్యాక్స్వెల్ అరేంజ్డ్ ఫర్ ఏ బాక్స్ టు బి మేడ్. దానికోసం ఒక బాక్స్ని తయారు చేశారు. అన్ అవర్ బిఫోర్ దేర్ డిపార్చర్ హీ ప్లేస్డ్ మిజిబుల్ ఇన్సైడ్ ద బాక్స్ టు హెల్ప్ హిమ్ గెట్ యూజ్ టు ఇట్. సో ఒక గంట ముందు దాన్ని ఆ బాక్స్లో పెట్టడం జరిగింది. పెట్టేసి అండ్ వెన్ హీ వెంట్ అవుట్ ఫర్ ఏ క్విక్ మీల్, ఆ బాక్స్లో ఆ మిజిబుల్ ఆటర్ని సెట్ చేసేసి తన భోజనానికి బయటకు వెళ్ళడం జరిగిందనమాట. మేడ్ కన్స్ట్రక్టెడ్, సినానిమ్ క్రియేటెడ్. అక్యూస్టమ్డ్ ఫెమిలియర్ అంటే అడాప్టెడ్, యాంటోనిమ్ అన్ఫెమిలియర్. సో బికమ్ అక్యూస్టమ్డ్ టు ఇట్ అంటే ఆ బాక్స్లో ఉంచితే అది కొద్ది రోజులకి కొద్ది 1 అవర్ ముందే ఉంచారు, ఆ ప్లేస్కి అది అలవాటు పడుతుంది బాగా అనే ఉద్దేశంతో దాన్ని గంట ముందు దాంట్లో పెట్టేసి ఆయన భోజనానికి వెళ్ళడం జరిగిందనమాట. వాట్ డిడ్ మ్యాక్స్వెల్ పుట్ మ్యూజిక్ ఇన్ టు ద బాక్స్? వాట్ డిడ్ మ్యాక్స్వెల్ పుట్ మ్యూజిక్ ఇన్ టు ద బాక్స్? ఆ బాక్స్లో ఎందుకు అతను పెట్టాడు? వై డిడ్ ఎందుకు పెట్టాడు అంటే టు బికమ్ అక్యూస్టమ్డ్, బాగా ఆ బాక్స్ బాగా అలవాటు పడేదాని కోసంగా ఒక గంట ముందు దాన్ని బాక్స్లో పెట్టడం జరిగింది. వెన్ ఐ రిటర్న్ దెర్ వాజ్ అన్ అపెలింగ్ స్పెక్టికల్. అపాన్ హిస్ రిటర్న్, ఆయన తిరిగి వచ్చే సమయానికి మ్యాక్స్వెల్ వాజ్ కన్ఫ్రంటెడ్ విత్ ఏ షాకింగ్ అండ్ డిస్టర్బింగ్ సైట్. ఆయన వచ్చే సమయానికి షాక్ గురయ్యేటువంటి ఒక సంఘటన అనేటువంటిది ఆయన చూడడం జరిగిందన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ స్పెక్టికల్స్ డిడ్ మ్యాక్స్వెల్ ఫైండ్ అప్పీలింగ్? అప్పీలింగ్ అంటే ఏంటి? షాకింగ్. వాట్ కైండ్ ఆఫ్ స్పెక్టికల్స్ డిడ్ మ్యాక్స్వెల్ ఫైండ్? సో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ని చూడడం జరిగిందనమాట. వెన్ ఐ రిటర్న్ దెర్ వాజ్ అన్ అపెలింగ్ స్పెక్టికల్స్. ఆయన తిరిగి వచ్చే సమయానికి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ని ఆయన చూడవలసి వచ్చింది. ఆ షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటి అనేటువంటిది చూద్దాం. దెర్ వాజ్ ఏ కంప్లీట్ సైలెన్స్ ఫ్రమ్ ద బాక్స్. ఆయన భోజనం చేసి వచ్చే సమయానికి ఆ బాక్స్ మొత్తం చాలా సైలెంట్గా ఉంది, ఎటువంటి సౌండ్, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. బట్ ఫ్రమ్ ఇట్స్ ఎయిర్ హోల్స్ అండ్ చింక్స్ అరౌండ్ ద లిడ్ బ్లడ్ హ్యాడ్ ట్రికిల్డ్ అండ్ డ్రైడ్. సో ద బాక్స్ వాజ్ కంప్లీట్లీ సైలెంట్. బాక్స్ చాలా సైలెంట్గా ఉంది, ఎటువంటి సౌండ్స్ బాక్స్ నుంచి రావట్లేదు. ఆ బాక్స్లో ఏముంది? ఆటర్ ఉంది. బట్ బ్లడ్ హ్యాడ్ లీక్డ్ త్రూ ద ఎయిర్ హోల్స్. వాటికి కొన్ని గాలిపోయేదానికి కొన్ని హోల్స్ ఉంచారు. ఆ హోల్స్లో నుంచి బ్లడ్ అనేటువంటిది వస్తూ ఉందన్నమాట, లీక్ అవుతుంది. అండ్ స్మాల్ గ్యాప్స్ అరౌండ్ ద లీడ్ అండ్ హ్యాడ్ డ్రైడ్. సో స్మాల్ గ్యాప్స్ అరౌండ్ ద లీడ్ అండ్ హ్యాడ్ డ్రైడ్. అది ఆ బ్లడ్ కూడా బాగా డ్రై అయిపోయింది అన్నమాట. డ్రై అయిపోయినటువంటి ఆ హోల్స్లోంచి చూస్తే ఆ లోపల ఏంటంటే ఆ మిజిబుల్ లోపల నుంచి బ్లడ్ లీక్ అవుతూ ఆ బ్లడ్ కూడా డ్రై అయిపోయింది అనమాట. వాట్ హ్యాడ్ ట్రికిల్డ్ ఫ్రమ్ ద బాక్స్? ట్రికిల్డ్ అంటే ఏంటి? ఫ్లోడ్ స్లోలీ. లోపల నుంచి ఏం ఫ్లో అవుతూ ఉంది? ఆ గ్యాప్స్లో నుంచి, ఎయిర్ హోల్స్లో నుంచి బ్లడ్ అనేటువంటిది ఫ్లో అవుతూ ఉంది. I whipped off the lock and tore open the lid, and Midge, exhausted and blood spattered, whimpered and caught at my leg. మ్యాక్స్వెల్ క్విక్లీ అన్లాక్డ్ ద బాక్స్. ఆ బ్లడ్ చూడగానే మ్యాక్స్వెల్ చాలా ఆతృతతోటి ఆ బాక్స్ని, లాక్ చేసినటువంటి బాక్స్ని ఓపెన్ చేశాడు. అండ్ ఫోర్స్ఫుల్లీ ఓపెన్ ఇట్. చాలా బలవంతంగా, త్వరగా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. గట్టిగా టైట్గా దాన్ని కట్టేస్తున్నాడు కాబట్టి దాన్ని బలవంతంగా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇన్సైడ్ మిజిబుల్ వాజ్ ట్రైడ్ అండ్ కవర్డ్ ఇన్ బ్లడ్. లోపల ఎలా ఉందంటే బాగా మిజిబుల్ వాజ్ టైడ్, బాగా అలసిపోయి మొత్తం బ్లడ్తో నిండిపోయింది. బ్లడ్తో తనకంతా కూడా అంతా కూడా బ్లడ్తో నిండిపోయింది అది. మేకింగ్ సాఫ్ట్ సౌండ్స్ ఆఫ్ డిస్ట్రెస్. అది చిన్న డిస్ట్రెస్, చిన్న చిన్న సౌండ్స్ అనేటువంటివి చేస్తూ, చిన్న మూలుగలు అనమాట, చిన్న సౌండ్స్ చేస్తూ, అండ్ క్లింగింగ్ టు మ్యాక్స్వెల్స్ లెగ్. అది వింపిల్డ్, క్లింగింగ్ టు మ్యాక్స్వెల్స్ లెగ్. అది వచ్చి మ్యాక్స్వెల్స్ లెగ్ దగ్గర వచ్చి అలా
వింపర్డ్. వింపర్డ్ అంటే మేడ్ సాఫ్ట్ క్రైస్, చిన్నగా అరుస్తూ, గ్రాబ్డ్, హెల్, తను లోపల నుంచి బయట వచ్చి తన యొక్క మ్యాక్స్వెల్స్ యొక్క కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చునింది. ఏది? మిజ్ ఆటర్. సో లోపల అది ఒక రకం బాగా టైడ్ అయిపోయింది అనమాట. భయంతో టైడ్ అయిపోయి బ్లడ్ వస్తూ అరుస్తూ అది ఓపెన్ చేయగానే బయటకు వచ్చి మ్యాక్స్వెల్ పాదాల దగ్గర కూర్చోవడం జరిగింది. హౌ వాజ్ మిచ్ వెన్ మ్యాక్స్వెల్ ఓపెన్ ద బాక్స్? ఎగ్జాస్టెడ్, వెరీ టైర్డ్, బాగా టైర్డ్ అయిపోయింది. He had turned the lining of the box to shreds when I removed the last of it so that there were no cutting edges left. It was just 10 minutes until the time of flight, and the airport was 5 miles distant. Midge had shredded the interior of the box. Midge had shredded the interior of the box. సో షెడెడ్ అంటే ఏంటంటే రిప్డ్, దాన్ని ఓపెన్ చేశాడు. రిప్డ్, టర్న్ అంటే చించేశాడు అనమాట. షెడెడ్ ద ఇంటీరియర్, ఆ బాక్స్ యొక్క ఇంటీరియర్ మొత్తం దాన్ని తీసేసి చించేసి, వన్ మ్యాక్స్వెల్ టుక్ అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ పీసెస్ టు ఎన్జ్యూర్ దట్ వర్ నో షార్ప్ ఎడ్జెస్. సో దానికి షార్ప్ ఎడ్జెస్ అనేటువంటివి లేకుండా, రిమైనింగ్ పీసెస్ టు ఎన్జ్యూర్ షార్ప్ ఎడ్జెస్, హీ రియలైజ్ దట్ దెర్ వర్ ఓన్లీ 10 minutes. సో మళ్ళీ దాన్ని లోపల పెట్టేసి షార్ప్ ఎడ్జెస్ అనేటువంటివి లేకుండా దాన్ని జాగ్రత్తగా బాక్స్లో మళ్ళీ ప్యాక్ చేసి చేస్తున్న సమయంలో అక్కడ టైం చూస్తే 10 minutes మాత్రమే ఉంది ఫ్లైట్కి, ఇంకా విచ్ వాజ్ 5 miles అవే. ఇంకా 5 kilometers మాత్రం, 5 kilometers ఉంది, 10 నిమిషాల టైం ఉంది. సో ఈ 10 నిమిషాల్లో 5 kilometers అతను వెళ్ళి ఆ ఫ్లైట్ని అందుకోవాలి, లేదంటే అది మిస్ అయిపోతుంది. సో టర్న్ అంటే ఏంటి? రిప్డ్. షెడెడ్ యాంటోనియం మెండెడ్. లైనింగ్ అంటే ఇంటీరియర్ కవరింగ్, ఇన్నర్ లేయర్, యాంటోనియం ఎక్స్టీరియర్. షెడ్ స్పీసెస్, ఫ్రాగ్మెంట్స్, యాంటోనియం హోల్. కటింగ్ ఎడ్జెస్, షార్ప్ పార్ట్స్, సినానిమ్ జగ్గుల్డ్ ఎడ్జెస్, యాంటోనియం స్మూత్ సర్ఫేస్. డిస్టెంట్, ఫార్ అవే, సినానిమ్ రిమోట్, యాంటోనియం నియర్. సో ఇంకొక 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో 5 kilometers వెళ్ళాలి. హౌ ఫార్ వాజ్ ద ఎయిర్పోర్ట్ ఫ్రమ్ వేర్ మ్యాక్స్వెల్ వాజ్? మ్యాక్స్వెల్కి ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉంది? ఇంకా 5 kilometers దూరంలో ఉంది, 5 miles దూరంలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్. I put the miserable Miss back into the box, holding down the lid with my hand. So Maxwell placed the unhappy Mijbil back into the box. అన్హ్యాపీగా మిజిబుల్కి ఇంకా 5 నిమిషాలు టైం లేదు కాబట్టి, 10 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి, ఆ మిజిబుల్ని మళ్ళీ ఆ బాక్స్లో పెట్టేసి, అండ్ హెల్డ్ ద లీడ్ డౌన్ విత్ హిజ్ హ్యాండ్ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ ఎస్కేపింగ్ అగైన్. దాంట్లో పెట్టేసి అండ్ లీడ్ డౌన్ విత్ హిజ్ హ్యాండ్, దాన్ని ఒక చేత్తో హోల్డింగ్ డౌన్, లీడ్ విత్ మై హ్యాండ్, హోల్డింగ్ డౌన్ అంటే కీపింగ్ క్లోజ్, దాన్ని క్లోజ్ చేసేసి దాంట్లోంచి పారిపోయేదానికి అవకాశం లేకుండా దాన్ని క్లోజ్ చేసేసి తీసుకువెళ్ళేదానికి ఇంకా 5 నిమిషాల్లో టైం, 10 నిమిషాల టైం ఉంది, 5 kilometers ఉంది కాబట్టి మళ్ళీ ఆ బాక్స్లో పెట్టేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. వాట్ డిడ్ మ్యాక్స్వెల్ డూ విత్ మిజ్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్? ఆ ఇన్సిడెంట్ తర్వాత మిజువల్ ఏం చేశాడు? పుట్ హిమ్ బ్యాక్ ఇన్ ద బాక్స్, దాన్ని బాక్స్లో పెట్టేసి క్లోజ్ చేసేయడం జరిగింది. ఐ సాట్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద కార్ విత్ ద బాక్స్ బిసైడ్ మీ. సో ఐ సాట్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద కార్ వెనకాల కూర్చున్నాడు, బాక్స్ని తన పక్కన పెట్టుకున్నాడు. యాజ్ ద డ్రైవర్ టోర్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ బాస్రా లైక్ ఏ Basra, through the streets of Basra like a ricocheting bullets. అంటే ఒక బుల్లెట్ లాగా దూసుకుపోతుంది అనమాట. మ్యాక్స్వెల్ వాజ్ ఇన్ ద బ్యాక్ సీట్ ఆఫ్ ఎ కార్. బ్యాక్ సీట్లో కూర్చున్నాడు మ్యాక్స్వెల్ విత్ ద బాక్స్ ఆఫ్ కంటైనింగ్ మిజిబుల్ నెక్స్ట్ టు హిమ్. తన పక్కన బాక్స్లో మిజిబుల్ని పెట్టుకున్నాడు. ద డ్రైవర్ వాజ్ డ్రైవింగ్ వెరీ ఫాస్ట్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ బాస్రా. డ్రైవరు చాలా ఫాస్ట్గా ఈ బాస్రాలో
ఆ వీధిలో చాలా ఫాస్ట్గా కారు నడుపుతూ వెళ్తున్నాడు. కంపేరింగ్ ద స్పీడ్ ఆఫ్ బుల్లెట్ బౌన్సింగ్ ఆఫ్ సర్ఫేసెస్. సో అది ఎలా ఎలా కంపేర్ చేస్తున్నాడంటే ఆ కార్ని, ఒక బుల్లెట్ ఏ విధంగా అయితే వెళ్తూ ఉందో ఆ బుల్లెట్ పోతున్నట్టుగా ఆ కార్ని ఆ బుల్లెట్తో కంపేర్ చేయడం జరిగిందనమాట. సాట్ మీన్స్ పొజిషన్డ్, సెటిల్డ్. బ్యాక్, రేర్ సినానిమ్ పోస్టీరియర్, యాంటోనియం ఫ్రంట్. టోర్ త్రూ, డ్రో క్విక్లీ, synonym raised, antonym crowd. Ricocheting, bouncing off, synonym rebounding, antonym stationary. Where did Maxwell sit in the car? కార్లో ఎక్కడ కూర్చోండి మ్యాక్స్వెల్? బ్యాక్ కూర్చోవడం జరిగింది. ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ వెయిటింగ్ టు టేక్ ఆఫ్. ఐ వాజ్ రష్డ్ త్రూ ఇట్ టు బై ఇన్ఫ్యూరియేటెడ్ అఫీషియల్స్. ద ఎయిర్ప్లేన్ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ డిపార్చర్. ఎయిర్ప్లేన్ బయలుదేరడానికి సిద్ధమైంది. అండ్ మ్యాక్స్వెల్ వాజ్ హరీడ్ అలాంగ్ బై యాంగ్రీ ఎయిర్పోర్ట్ అఫీషియల్స్. మ్యాక్స్వెల్ వాజ్ హరీడ్, చాలా ఆతృతగా, హరీడ్గా, ఫాస్ట్గా లోపలికి వెళ్తున్నాడు. కానీ ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ అందరూ కూడా అతని మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే లేట్ అయిందని చెప్పి అతని మీద కొద్దిగా యాంగ్రీగా ఉన్నారన్నమాట. ఐ వాజ్ రష్డ్ త్రూ టు ఇట్ బై ఇన్ఫ్యూరియేటెడ్ అఫీషియల్స్. ఇన్ఫ్యూరియేటెడ్ అంటే ఏంటంటే వెరీ యాంగ్రీ. అఫీషియల్స్ అందరూ కోప్పడుతున్నారు లేట్ అయింది అనే ఉద్దేశంతో. సో మొత్తానికి ఆ ఫ్లైట్ అందుకొని ఆ లోపలికి మ్యాక్స్వెల్ ఎక్కడం జరిగింది. దేంతో? మిజిబుల్ అటర్ తోటి బాక్స్లో పెట్టుకొని ఆ ఫ్లైట్లో ఎక్కాడు. వాట్ వర్ ద అఫీషియల్స్ ఫీలింగ్ వైల్ రషింగ్ మ్యాక్స్వెల్? ఇన్ఫ్యూరియేటెడ్, చాలా యాంగ్రీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఆయన పైకి ఎక్కే సమయానికి అఫీషియల్స్ అందరూ కూడా కోపంగా ఫీల్ అయ్యారు. లకీలీ ద సీట్ బుక్డ్ ఫర్ మీ వాజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఫ్రంట్. ఫార్చునేట్లీ, అదృష్టవశాత్తు, మ్యాక్స్వెల్ హ్యాడ్ ఏ సీట్ రిజర్వ్డ్ ఎట్ ద వెరీ ఫ్రంట్ ఆఫ్ ద ఎయిర్ప్లేన్. ఆ ఫ్లైట్లో మ్యాక్స్వెల్కి సీట్ అనేటువంటిది ఫ్రంట్లోనే రిజర్వ్ చేయబడింది. సో లక్కీలీ, ఫార్చునేట్లీ, బుక్డ్, రిజర్వ్డ్, ఎక్స్ట్రీమ్, వెరీ. లక్కీలీ, అన్లక్కీలీ, యాంటోనియం. బుక్డ్, క్యాన్సిల్డ్. ఎక్స్ట్రీమ్, మోడరేట్. ఎక్స్ట్రీమ్కి యాంటోనియం మోడరేట్. సినానియం వచ్చి అట్మోస్ట్. ఎక్స్ట్రీమ్ సినానియం అట్మోస్ట్, యాంటోనియం మోడరేట్. వేర్ వాజ్ మ్యాక్స్వెల్ సీట్ లొకేటెడ్? ఎక్స్ట్రీమ్ ఫ్రంట్. అంటే సీటు, మ్యాక్స్వెల్ యొక్క సీట్ ఎక్కడ రిజర్వ్ చేశారు అంటే ఎక్కడ ఉంది అంటే ఫ్రంట్లో ఉంది. ఐ కవర్డ్ ద ఫ్లోర్ అరౌండ్ మై ఫీట్ విత్ న్యూస్ పేపర్స్. rang for the air hostess and gave her a parcel of fish for Mij to keep in a cool place. మ్యాక్స్వెల్ స్ప్రెడ్ న్యూస్ పేపర్స్ ఆన్ ద ఫ్లోర్ నియర్ హిస్ ఫీట్. తన పాదాల దగ్గర ఏం చేశాడంటే న్యూస్ పేపర్స్ దాన్ని పక్కన కిందంతా కూడా న్యూస్ పేపర్స్ వేశాడు. కాల్ ఫర్ ద ఫ్లైట్ అటెండెంట్. ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి హోస్టెస్, ఫ్లైట్ అటెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలిచాడు మ్యాక్స్వెల్. అండ్ హ్యాండెడ్ హర్ ఏ ప్యాకేజ్ ఆఫ్ ఫిష్ టు స్టోర్ ఇన్ ఏ కూల్ ఏరియా ఫర్ మిజిబుల్. తను అక్కడ ఉన్నటువంటి ఫిష్ని తీసుకెళ్ళి కూల్ ప్లేస్లో పెట్టమని చెప్పి ప్యాకెట్ని ఇవ్వడం జరిగింది. అండ్ హ్యాండెడ్ హర్ ఏ ప్యాకేజ్ ఆఫ్ ఫిష్ టు స్టోర్ ఇన్ ఏ కూల్ ఏరియా. సో ఆ ఫిష్ని తీసుకెళ్ళి లోపల కూల్ ప్లేస్లో పెట్టమని చెప్పాడు. ఎందుకని? మిజ్బుల్ యొక్క ఫుడ్ అనమాట, అది దానికి ఆహారం అది. సో కాబట్టి ఆ ఫిష్ని తీసుకెళ్ళి కూల్ ప్లేస్లో పెట్టమని చెప్పాడు. ఆ బాక్స్ మొత్తం తన దగ్గరే పాదాల దగ్గర పెట్టుకున్నాడు. కవర్డ్ అంటే ఏంటి? స్ప్రెడ్. సినానియం ప్లేస్డ్. యాంటోనియం అంటే అన్కవర్డ్. ర్యాంగ్ అంటే కాల్డ్, సమ్మన్డ్. యాంటోనియం సైలెన్స్డ్. పార్సిల్, ప్యాకేజ్. బండిల్, యాంటోనియం లూజ్ ఐటమ్. కూల్ ప్లేస్, చిల్డ్ ఏరియా, వామ్ లొకేషన్. వాట్ డిడ్ మ్యాక్స్వెల్ గివ్ ద ఎయిర్ హోస్టెస్? ఎయిర్ హోస్టెస్కి ఏమి ఇచ్చారు? పార్సల్ ఆఫ్ ఫిష్. ఫిష్ యొక్క పార్సల్ని ఎయిర్ హోస్టెస్కి ఇచ్చి కూల్ ప్లేస్లో పెట్టమని చెప్పారు. దేనికోసము? ఫిష్ మ్యాక్స్వెల్ యొక్క అటర్ యొక్క ఫుడ్ అనమాట అది. సో ఐ టుక్ హర్ ఇన్ టు మై కాన్ఫిడెన్స్ అబౌట్ ద ఈవెంట్స్ ఆఫ్ ద లాస్ట్ హాఫ్ అవర్. I took her into my confidence about the events of the last half hour. Maxwell confined in the air hostess.
షేరింగ్ డీటెయిల్స్ అబౌట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద ప్రీవియస్ 30 minutes. సో మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే కన్ఫైన్ ద ఎయిర్ హోస్టెస్కు మొత్తం కూడా చెప్పుకున్నాడు అనమాట. ట్రస్ట్ ఎయిర్ హోస్టెస్కి చెప్పుకున్నాడు. షేరింగ్ డీటెయిల్స్ అబౌట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. హాఫ్ అన్ అవర్ ముందు తనకు జరిగిన సంఘటనలన్నింటినీ గురించి ఎయిర్ హోస్టెస్తో షేర్ చేసుకున్నాడు. ఎయిర్ హోస్టెస్కి ఈ హాఫ్ అన్ అవర్లో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఎయిర్ హోస్టెస్కి చెప్పడం జరిగింది మ్యాక్స్వెల్. సో వాట్ డిడ్ మ్యాక్స్వెల్ షేర్ విత్ ఎయిర్ హోస్టెస్? ఈవెంట్స్ ఆఫ్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా ఆమెతోటి ఎయిర్ హోస్టెస్తో షేర్ చేసుకున్నాడు. ఐ హ్యావ్ రిటైన్ ద మోస్ట్ ప్రొఫౌండ్ అడ్మిరేషన్ ఫర్ దట్ ఎయిర్ హోస్టెస్. షీ వాజ్ ద వెరీ క్వీన్ ఆఫ్ హర్ కైండ్. మ్యాక్స్వెల్ కంటిన్యూస్ టు హోల్డ్ డీప్ రెస్పెక్ట్ ఫర్ ద ఎయిర్ హోస్టెస్. సో ఎయిర్ హోస్టెస్ అంటే మ్యాక్స్వెల్ కంటిన్యూస్ టు హోల్డ్ అ డీప్ రెస్పెక్ట్ ఫర్ ద ఎయిర్ హోస్టెస్ కన్సిడరింగ్ హర్ ఎగ్జంప్లరీ ఇన్ హర్ రోల్. సో రిటైన్డ్ అంటే కెప్ట్, మెయింటైన్డ్. సో ప్రొఫౌండ్ అంటే ఏంటి? డీప్. అడ్మిరేషన్ అంటే రెస్పెక్ట్. క్వీన్ ఆఫ్ హర్ కైండ్ అంటే బెస్ట్ ఇన్ హర్ ప్రొఫెషన్. ఐ హ్యావ్ రిటైన్డ్ అండ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ అడ్మిరేషన్. మ్యాక్స్వెల్ కంటిన్యూస్ టు హోల్డ్ డీప్ రెస్పెక్ట్ ఫర్ ద ఎయిర్ హోస్టెస్ అంటే చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే ఆమె తనకు చాలా ఫేవరబుల్గా హెల్ప్ చేస్తూ ఉండడం వల్ల ఆమె అంటే బాగా రెస్పెక్ట్ పెరిగింది. వాట్ డిడ్ మ్యాక్స్వెల్ థింక్ ఆఫ్ ద ఎయిర్ హోస్టెస్? ప్రొఫౌండ్ అడ్మిరేషన్. ఆమె మీద బాగా రెస్పెక్ట్, గౌరవం అనేటువంటిది పెరిగిందనమాట. షీ సజెస్టెడ్ that I might prefer to have my pet on my knee and I could have kissed her hand in the depth of my gratitude. The air hostess proposed that Maxwell might want to hold Mijbil on his lap. ఎయిర్ హోస్టెస్ అతనికి ఒక ప్రపోజల్ పెట్టిందనమాట మ్యాక్స్వెల్ని. ఆ బాక్స్ని తీసుకొని మైట్ వాంట్ టు హోల్డ్ మిజిబుల్ ఆన్ హిజ్ ల్యాప్. దాన్ని తీసుకొని తన ల్యాప్ మీద, తన ఒడిలో దాన్ని కూర్చోబెట్టుకోమని చెప్పి సలహా ఇచ్చింది ఎయిర్ హోస్టెస్. అంటే బాక్స్లో నుంచి తీసేసి తన ఒడిలో కూర్చోబెట్టుకోమని చెప్పింది. అండ్ మ్యాక్స్వెల్ ఫెల్ట్ సో గ్రేట్ఫుల్ దట్ హీ వాంటెడ్ టు కిస్ హర్ హ్యాండ్. సో ఆమె చెప్పినటువంటి ఆ సలహాకి, ఆమె ఇచ్చిన ప్రపోజల్కి ఆయనకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమె చేతిని తీసుకొని, హ్యాండ్ని తీసుకొని కిస్ చేసుకోవాలి అన్నంత ఆనందం ఆమె చెప్పిన ప్రపోజల్కి ఆయనకి అంత సంతోషం వేసింది. సజెస్టెడ్, రికమెండెడ్, అడ్వైజ్డ్, ప్రిఫర్, లైక్ బెటర్, ఫేవర్, కిస్డ్, టచ్ విత్ లిప్స్, డెప్త్, ఇంటెన్సిటీ, లెవెల్, సర్ఫ్. సో వాట్ డిడ్ ద ఎయిర్ హోస్టెస్ సజెస్ట్ టు మ్యాక్స్వెల్? హ్యావ్ హిజ్ పెట్ ఆన్ హిజ్ నీ. ఆ పెట్ని తీసుకొని, బాక్స్లో నుంచి తీసుకొని తన కాళ్ళ మీద, నీ మీద కూర్చోబెట్టుకోమని చెప్పాను అనమాట. బట్ నాట్ నోయింగ్ ఆటర్స్ ఐ వాజ్ క్వైట్ అన్ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఫాలోడ్. Maxwell, lacking knowledge about otters, was not ready for the events that were about to happen. సో మ్యాక్స్వెల్కి ఏం జరుగుతుంది అనేటువంటిది అట్టర్ గురించి తెలియకపోవడం వల్ల, దాని గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల, అలా తీసి పైన కూర్చొని పెడితే ఏం జరుగుతుంది అనేటువంటి ముందు చూపు అనేటువంటిది లేకుండా, జరగబోయేది ఊహించలేకుండా, వాజ్ నాట్ రెడీ ఫర్ ద ఈవెంట్స్ దట్ ఆర్ అబౌట్ టు హ్యాపెన్. ఏం జరుగుతాయి అలా కూర్చొని పెడితే, తర్వాత జరిగేటువంటి సంఘటనలు ఊహించకుండా దాన్ని తీసుకొని అలా పైన కూర్చోబెట్టుకున్నాడు, నీ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఎవరు? ఎయిర్ హోస్టెస్ చెప్పిన మాట ప్రకారం బాక్స్ నుంచి తీసి అలా పైన పెట్టుకోవడం జరిగింది. నాట్ నోయింగ్, అన్ఫెమిలియర్ విత్. ఎందుకని ఆ ఎయిర్ హోస్టెస్ సజెస్ట్ చేసింది? తనకు హాఫ్ అన్ అవర్ ముందు జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. తనకు బ్లడ్ రావడము, లోపల అది బాగా టైడ్ అయిపోవడము, బ్లడ్ దానికి బ్లీడ్ అవుతూ ఉండడం, అవన్నీ చెప్పిన తర్వాత ఎయిర్ హోస్టెస్ కొంత ఫేవర్గా దాన్ని తీసుకొని తన నీ మీద కూర్చోబెట్టుకోమని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. సో ఆమె చెప్పిన ప్రకారం ఆయన దాన్ని తీసుకొని నీ మీద కూర్చోబెట్టుకాడు. జరగబోయేటువంటి సంఘటనలు ఊహించలేకపోయాడు. వాట్ వాజ్ మ్యాక్స్వెల్ అన్ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఫాలోడ్? దేనికి ప్రిపేర్ కాలేదు మ్యాక్స్వెల్? ఏం జరుగుతాయనే సంఘటనలు అతనికి ముందు తెలియలేదన్నమాట. Midge was out of the box in a flash. Mijbil quickly escaped from the box, moving very fast. వెంటనే మిడ్జ్ వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి ఇమీడియట్గా బయట ఎస్కేప్ అయిపోయి చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేసింది అనమాట.
మూవింగ్ వెరీ ఫాస్ట్, బాక్స్ నుంచి ఎస్కేప్ అయిపోయింది. హౌ క్విక్లీ డిడ్ మిచ్ గెట్ అవుట్ ఆఫ్ ద బాక్స్? ఇన్ ఫ్లాష్ అంటే ఫ్లాష్ చాలా ఫాస్ట్గా క్విక్గా ఎస్కేప్ అయిపోయింది, బాక్స్లో నుంచి బయట వచ్చేసింది. హీ డిసపియర్డ్ ఎట్ హై స్పీడ్ డౌన్ ద ఎయిర్ క్రాఫ్ట్. హీ డిసపియర్డ్ ఎట్ హై స్పీడ్ డౌన్ ద ఎయిర్ క్రాఫ్ట్. మిజ్బిల్ క్విక్లీ ర్యాన్ అవే త్రూ ద ఎయిర్ప్లేన్. చాలా త్వరగా దాంట్లోంచి ఆ బాక్స్ నుంచి బయట వచ్చేసి బయట పరిగెత్తుకుంటూ ఎయిర్ప్లేన్లో ఫ్లైట్లో ఫాస్ట్గా అలా ఎలా తిరుగుతూ ఉందన్నమాట. ఫ్లైట్ మొత్తం లోపల తిరుగుతూ ఉంది. వేర్ డిడ్ మిజ్విల్ డిసపియర్ డౌన్ ద ఎయిర్ క్రాఫ్ట్? ఎక్కడ డిసపియర్ అయిపోయిందంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్లోంచి బయట వచ్చే కనిపించకుండా పోయిందనమాట. ఫ్లైట్లో అటు ఇటు ఫాస్ట్గా తిరుగుతుంది. దేర్ వర్ స్క్వాక్స్ అండ్ షీక్స్ and a woman stood up on her seat, screaming out, "A rat! A rat!" సౌండ్స్ ఆఫ్ ప్యానిక్ ఫిల్ ద ఎయిర్. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో దాంట్లో ఎలా ఉందంటే లోపలంతా కూడా అరుపులతోటి మొత్తం భయంతో పెద్దగా అరుస్తూ ఉన్నారనమాట. షౌటింగ్. అండ్ ద ఉమెన్ స్టాండింగ్ ఆన్ హర్ సీట్. ఒక లేడీ ఏం చేసిందంటే భయంతో ఆ సీట్ మీద నిలబడుకొని పెద్దగా అరుస్తూ ఉంది. ఈలింగ్ దట్ షీ సా ఎ ర్యాట్. ఆమె ఏదో ర్యాట్ని చూసినట్టు దాన్ని ర్యాట్ అనుకొని పెద్దగా అరుస్తున్నారు. ర్యాట్ 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 అని చెప్పి పెద్దగా అరవడం మొదలుపెట్టారనమాట. వాట్ డిడ్ ద ఉమెన్ థింక్ మిజ్ వాస్? మిజ్ని ఆ ఉమెన్ ఏమని అనుకునింది? ర్యాట్ అని అనుకోవడం జరిగింది. I caught sight of Mij's tail disappearing beneath the legs of a portly white turbaned Indian. Maxwell saw Mij's tail as it went under the legs of a stout Indian man wearing a white turban. So, మ్యాక్స్వెల్ మెజిస్ యొక్క తోకను చూశాడనమాట. అది ఎక్కడుందంటే అండ్ ద లెగ్స్ ఆఫ్ ఏ స్టౌట్ ఇండియన్ మ్యాన్. ఒక లావుగా ఉన్నటువంటి ఒక ఇండియన్ మ్యాన్ కూర్చొని ఉంటే ఒక వైట్ క్యాప్ ఒకటి పెట్టుకున్నాడు. ఆ వైట్ క్యాప్ పెట్టుకున్నటువంటి వ్యక్తి దగ్గర లెగ్స్ ఆఫ్ ఏ స్టౌట్, ఆయన కాళ్ళ దగ్గర ఈ మిజిబుల్ యొక్క టైల్ని మ్యాక్స్వెల్ చూడడం జరిగింది. హూజ్ లెగ్స్ డిడ్ మిజిబుల్స్ టైల్ డిసపియర్ బెనీత్? ఏ పార్ట్లీ వైట్ టర్బెండ్ ఇండియన్. ఒక ఇండియన్ దగ్గర కాళ్ళ దగ్గర మిజిబుల్ యొక్క టైల్ని మ్యాక్స్వెల్ చూశాడు. అది మొత్తం తిరుగుతుంది ఫ్లైట్లో, ఎక్కడ ఎవరికి కనిపించకుండా. డైవింగ్ ఫర్ ఇట్ ఐ మిస్డ్ బట్ ఫౌండ్ మై ఫేస్ కవర్డ్ ఇన్ కర్రీ. మ్యాక్స్వెల్ ట్రై టు క్యాచ్ మిచ్ బట్ ఫెయిల్డ్. దాన్ని పట్టుకునేదానికి మ్యాక్స్వెల్ ట్రై చేశాడు, కానీ ఆ ప్రయత్నం అనేటువంటిది విఫలమైంది. ఎండింగ్ అప్ విత్ కర్రీ ఆన్ హిస్ ఫేస్ ఇన్స్టెడ్. అనేక ప్రయత్నాలు చేశాడు మ్యాక్స్వెల్ దాన్ని పట్టుకునేదానికి, కానీ అది ఫెయిల్ అవ్వడం జరిగిందనమాట. సో ఫౌండ్ మై ఫేస్ కవర్డ్ ఇన్ కర్రీ. ఇట్ ఈస్ ఏ ఫ్రేజ్. దిస్ లైన్ సజెస్ట్ ఏ హ్యూమరస్ ఆర్ chaotic situation where the speaker attempts to catch or retrieve something quickly but misses, resulting in an unexpected outcome, getting their face covered in curry. The imaginary evokes a clumsy or messy scenario where instead of achieving their goal, they end up in a embarrassing or amusing predict. The curry covering the face adds to the humor, emphasizing the unintended consequence of the action. The phrase could be used metaphorically to highlight how sometimes in our eagerness or haste things can go wrong in unexpected and humorous way. మై ఫేస్ కవర్డ్ ఇన్ కర్రీ అనేటువంటి దాన్ని, ఈ ఫ్రేజ్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ఒక గందరగోళ పరిస్థితి అనేటువంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఈ ఫ్రేజ్ను ఉపయోగిస్తాం, మై ఫేస్ కవర్డ్ ఇన్ కర్రీ. సో ఇక్కడ అనేక ప్రయత్నాలది అతను ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ కావడం వల్ల అక్కడ ఏంటంటే ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో గందరగోళ పరిస్థితిని మనం ఎలా ఫ్రేజ్ని ఎలా ఉపయోగించారంటే బట్ ఫౌండ్ మై ఫేస్ కవర్డ్ ఇన్ కర్రీ అంటే ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి అని ఇక్కడ మీనింగ్ వస్తుందన్నమాట. వాట్ డిడ్ మ్యాక్స్వెల్ ఫైండ్ ఆన్ హిస్ ఫేస్ కవర్డ్ ఇన్ కర్రీ?
Okay. Perhaps, said the air hostess with the most charming smile, it would be better. It would be better if you resumed your search, and I will find the animal and bring it to you. So the air hostess suggested that ఎయిర్ హోస్టెస్ మ్యాక్స్వెల్కి చెప్తూ ఉంది, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నీ సీట్లో కూర్చో, నేను ఈ ఆటర్ని, నీ యొక్క పెట్ యానిమల్ని పట్టుకొని, ముజిబుల్ ఆటర్ని పట్టుకొని నేను నీకు అందిస్తాను, నువ్వు ప్రశాంతంగా కూర్చో అని చెప్పి ఎయిర్ హోస్టెస్ ఆయన యొక్క కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ని చూసి ప్రశాంతంగా కూర్చోమని చెప్పి చెప్పిందనమాట. వాట్ డిడ్ ద ఎయిర్ హోస్టెస్ ఆఫర్ టు డూ? ఫైండ్ ద యానిమల్ నేను కనిపెడతాను, నువ్వు వెళ్ళి కూర్చొని సీట్లో అని చెప్పి చెప్పింది. సో ఐ రిటర్న్ టు మై సీట్. మ్యాక్స్వెల్ వెంట్ బ్యాక్ టు వేర్ హీ వాజ్ ఒరిజినల్లీ సిట్టింగ్. తను ఎక్కడైతే కూర్చున్నాడో ఆ ప్లేస్కి వెళ్ళిపోయి తన సీట్లో తాను కూర్చోవడం జరిగింది. రిటర్న్, వెంట్ బ్యాక్, సీట్, చైర్. వేర్ డిడ్ మ్యాక్స్వెల్ గో బ్యాక్ టు? ఎక్కడికి వెళ్ళాడు మ్యాక్స్వెల్ అంటే టు హిస్ సీట్. తను ఎక్కడైతే ఫ్రంట్ కూర్చున్నాడో ఆ సీట్లోకి మ్యాక్స్వెల్ వెళ్ళి కూర్చున్నాడు. ఐ వాజ్ కేరింగ్ మై నెక్ ట్రయింగ్ టు ఫాలో ద హంట్ వెన్ సడన్లీ ఐ హర్డ్ ఫ్రమ్ మై ఫీట్ ఏ డిస్ట్రెస్డ్ చిటర్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ వెల్కమ్. మ్యాక్స్వెల్ స్ట్రెయిన్ టు సీ వాట్ వాజ్ హ్యాపెనింగ్. మ్యాక్స్వెల్ ఏం జరుగుతుంది అని చూస్తూ ఉండడం, మ్యాక్స్వెల్ స్ట్రెయిన్ టు సీ, చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉన్నాడు, ఏం జరుగుతుంది అనేటువంటిది, ఏం జరుగుతుందని గమనిస్తూ ఉన్నాడు అనమాట ఆ సీట్లో కూర్చొని. దెన్ హర్డ్ ఎ సౌండ్ ఫ్రమ్ హిస్ ఫీట్. తన యొక్క ఫీట్ దగ్గర నుంచి ఏదో ఒక రకమైనటువంటి సౌండ్ రావడం జరిగింది. దట్ ఇండికేటెడ్ మిజ్ వాజ్ హ్యాపీ టు సీ హిమ్. సో అలా కూర్చోవడం వల్ల చూస్తూ ఉన్నాడు. మిజ్ కాళ్ళ దగ్గర కూర్చొని అలా సౌండ్ చేస్తూ ఉందన్నమాట. సో మిజ్ తన యొక్క పాదాల దగ్గరే అలా కూర్చొని చిన్న చిన్న సౌండ్స్ చేస్తూ ఉందన్నమాట. క్రానింగ్ అంటే స్ట్రెచింగ్, ఎక్స్టెండింగ్ యాంటోనియం బెండింగ్, నెక్ పార్ట్ ఆఫ్ ద బాడీ, థ్రోట్, టార్జో యాంటోనియం, డిస్ట్రెస్డ్ అప్సెట్, యాంగ్జియస్ యాంటోనియం కామ్, చిట్టర్ చాటర్ synonym chirp, antonym silence, recognition acknowledgement, synonym identification, antonym ignorance, welcome greeting, synonym antonym farewell. What sound did Maxwell hear from his speech? A distressed chitter. ఏ సౌండ్ మ్యాక్స్వెల్ చేస్తూ ఉంది అంటే ఒక రకమైనటువంటి డిస్ట్రెస్డ్ చిట్టర్, ఒక చిన్న సౌండ్ అనేటువంటిది మ్యాక్స్వెల్ పాదాల దగ్గర నుంచి చేస్తూ ఉంది. అండ్ మిజ్బిల్ బౌండెడ్ ఆన్ టు మై నీ అండ్ బిగాన్ టు నజిల్ మై ఫేస్ అండ్ మై నెక్. మిజ్ జంప్డ్ ఆన్ టు మ్యాక్స్వెల్స్ ల్యాప్. మిజ్ కింద పాదాల దగ్గర నుంచి ఎగిరి తన ల్యాప్లో కూర్చొని, ఒడిలో కూర్చొని, అండ్ స్టార్టెడ్ రబ్బింగ్ హిస్ ఫేస్. తన ఫేస్ని అలా రబ్ చేస్తూ, అలా నిమురుతూ, అగెనిస్ట్ మ్యాక్స్వెల్స్ ఫేస్ అండ్ నెక్ ఎఫెక్షనేట్లీ. మ్యాక్స్వెల్స్ యొక్క ఫేస్ని, మ్యాక్స్వెల్ ల్యాప్ అండ్ స్టార్టెడ్ రబ్బింగ్ హిస్ ఫేస్. తన యొక్క ఫేస్ని నిమురుతూ, అగెనిస్ట్ మ్యాక్స్వెల్స్ ఫేస్ని నిమురుతూ, అండ్ నెక్, ఆ మెడని నిమురుతూ అఫెక్షనేట్గా మిజిబుల్ అట్టర్ తన యొక్క ల్యాప్లో ఒడిలో కూర్చొని ఆ మ్యాక్స్వెల్ని నిమురుతూ ఉందన్నమాట. బౌండెడ్ అంటే జంపుడు, యాంటోనియం ఫెల్. నజిల్ మీన్స్ కడిల్, యాంటోనియం సినానియం వచ్చే రబ్, యాంటోనియం పుష్ అవే. వేర్ డిడ్ మిజ్ జంప్? మిజ్ ఎక్కడి నుంచి జంప్ చేసింది? మ్యాక్స్వెల్ నీ మీద నుంచి ల్యాబ్ మీదకి జంప్ చేసింది అన్నమాట. ఓకేనా? వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. ఇప్పుడు మనము పార్ట్ 3 కంప్లీట్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దీంట్లో ఉన్నటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలరని చెప్పి కోరుకుంటూ
నెక్స్ట్ వీడియోలో మనము పార్ట్ 4ని చేయడం జరుగుతుంది. ఈ వీడియోని 10th చదువుతున్న ప్రతి విద్యార్థికి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.